హాయ్ ఫ్రెండ్స్, ఒక అన్వేషణ, ఒక వెతుకులాట ద్వారా బయటపడే విషయాలు చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఈ రోజుకి చాలామంది శాస్త్రవేత్తలు ఏదో ఒక కొత్త విషయాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ప్రతిరోజు ప్రపంచంలోని ఎన్నో కొత్త విషయాలు తెలుసుకుంటూనే ఉన్నారు. ఈరోజు వీడియోలో అలాంటి కొన్ని అన్వేషణల గురించి, అవి అందించిన అనుభవాల గురించి మీకు వివరించబోతున్నాం. శాస్త్రవేత్తలు 8 మమ్మీల్ని వెలికితీశారు, కానీ అవి సాధారణ వ్యక్తులవి కావు. ఒకచోట ఒక ప్రత్యేకమైన ఆస్తిక దొరికింది. అది యేసు ప్రభువుదే అని ప్రజల నమ్మకం. హిట్లర్ తయారు చేసిన ఒక మెషిన్ వైజ్ఞానికులకు దొరికింది. చనిపోయే ముందు హిట్లర్ ఆ మెషిన్ని సముద్రంలో పారేశాడు. ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు. అందుకని ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరింకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. ఇది గ్రీస్లోని ఐలాండ్ ప్రాంతం. ఈ ప్రాంతంలో ఆర్కియాలజిస్టులు అన్వేషణ చేస్తూ ఉన్నప్పుడు 4000 సంవత్సరాల క్రితం నాటి ఒక పురాతన భవంతి కనిపించింది. ఈ భవంతిని చూస్తే, దాని నిర్మాణ చాతుర్యం చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఈ భవంతి నిర్మాణం ఎంత అద్భుతంగా ఉందో, ఈ భవంతిలో గోడలపై వేసిన చిత్రాలు కూడా అంతే అద్భుతంగా ఉన్నాయి. మనందరికీ ఇప్పటి వరకు సింధులోయ నాగరికత, మెసొపొటేమియా నాగరికతలు మాత్రమే తెలుసు. కానీ 4000 సంవత్సరాల క్రితం ఈ ఐలాండ్లో వెలిసిన నాగరికత కూడా ఇతర నాగరికతల్లాగే ఉన్నతమైంది. ఈ ప్యాలెస్ గోడల్ని చూడండి, ఇప్పుడే వేసినట్టుగా ఉన్నాయి కదా. అన్ని వేల సంవత్సరాల క్రితం నాటి ప్రజలు వీటిని నిర్మించారు. ఆనాటి ఆ ప్రజల దగ్గర చాలా ధనం ఉందని ఈ ఆర్కియాలజిస్టుల అభిప్రాయం. వ్యాపారాలు కూడా చేస్తూ చాలా ఎక్కువ డబ్బు సంపాదించేవారు. ఈ నాగరికత దాదాపు 1500 సంవత్సరాల పాటు రాజ్యమేలింది. ఈరోజు కూడా ఆనాటి నాగరికతల్లో ఈ నాగరికతను అత్యుత్తమమైన నాగరికతగా చెప్తారు. తలుపుల మీద వేసిన ఈ కళాకృతుల్ని చూడండి. ప్యాలెస్ లోపల అతి పురాతనమైన సింహాసనం కూడా దొరికింది. ఈ గదిలో ఒక బేస్మెంట్ కూడా దొరికింది. ఆనాటి రాజులు ఈ బేస్మెంట్లో తమ సంపదను దాచిపెట్టేవారు. ఈ నిర్మాణాలు కూలిపోయి 1000 సంవత్సరాలు దాటిపోయింది. అయినా నాటి నాగరికత, సృజనాత్మకత నేటికీ చెక్కు చెదరకుండా అలాగే ఉంది. రామాయణం, మహాభారతాలు, బైబిల్, ఖురాన్ లాంటి గ్రంథాల్ని నమ్మని ప్రజలు ప్రపంచంలో చాలామందే ఉంటారు. అదో కాల్పనిక సాహిత్యం అని కొట్టిపారేస్తూ ఉంటారు. అవి నిజం కాదని చెప్తూ ఉంటారు. కానీ అందులోని అనేక విషయాలు, అందుకు సంబంధించిన అనేక ఆధారాలు ఇప్పటి వరకు లభ్యమయ్యాయి. శాస్త్రవేత్తలకు 1000 సంవత్సరాల నాటి ఒక నాణెం దొరికింది. దాని మీద బైబిల్లోని పేరు రాసి ఉంది. కానీ ఆ నాణెం మీద రాసిన అక్షరాల్ని ఇప్పటి వరకు ఒక్క చరిత్రకారుడే చదవగలిగారు. వారు చదివిన అక్షరాలు నిజమైతే కనుక బైబిల్ కాల్పనికం కాదు, వాస్తవమని తేలిపోయినట్టే. మనం మాట్లాడుకోబోయే తర్వాత విషయం కూడా క్రీస్తు మతానికి సంబంధించింది. అయితే ఈ విషయం గురించి ఇప్పటి వరకు ఎలాంటి నిర్ధారణలు లేవు. ఇప్పటికీ వీటి మీద వివాదాలు చెలరేగుతూనే ఉన్నాయి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న యూరోప్లో ఇప్పటి వరకు 12 అస్థికలు దొరికాయి. ఈ అస్థికలు మరెవరివో కావు, క్రైస్తవ మత వ్యవస్థాపకుడు క్రీస్తు ప్రభువు అని ప్రజలు నమ్ముతున్నారు. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం ఈ అస్థికలు 800 BC క్రితం నాటివి. ఈ రోజుకి యూరోప్లోని 12 ప్రాంతాల్లో కూడా చాలా భక్తి శ్రద్ధలతో ఈ అస్థికల్ని పూజిస్తూ ఉంటారు. కానీ ఆ అస్థికలు యేసు ప్రభువేననే నిర్ధారణ ఇప్పటి వరకు జరగలేదు. చాలా కాలం పాటు ఈ అస్థికల్ని దాచిపెట్టారు. నెమ్మదిగా అవి ప్రపంచానికి తెలిసాయి. ఇందులో కొన్ని అస్థికలు దొంగతనానికి కూడా గురయ్యాయి. ఇప్పటికే మమ్మీల గురించి చాలా వార్తలు విని ఉన్నాం. మమ్మీల పేరు చెప్పగానే మనందరికీ గుర్తుకొచ్చే దేశం ఈజిప్ట్. ఈరోజు ఆ దేశంలోని ఒక ప్రత్యేక ప్రదేశం గురించి చెప్పాలి. ఆ ప్రదేశంలో మమ్మీలైతే దొరికాయి, కానీ ఆ మమ్మీలు మనుషులవి కావు, ఏలియన్స్వి. ఈజిప్టు రాజధాని కైరోకి 35 కిలోమీటర్ల దూరంలో శాస్త్రవేత్తలకు మమ్మీల కట్టడాల సమూహం దొరికింది. వీటిని మనుషుల్ని మాత్రమే పాతిపెట్టడానికి ఉపయోగించేవారు. కానీ ఆశ్చర్యకరంగా ఇక్కడ ఏలియన్స్ని పోలిన 8 మమ్మీల ప్రతిమలు దొరికాయి. ఈ ఏలియన్స్ ప్రతిమలు ఎలా ఉన్నాయి అంటే, మనం సినిమాల్లో మనం ఊహించే ఏలియన్స్ని పోలినట్టుగానే ఉన్నాయి. వీటి ముఖాలు, శరీర భాగాల మీద అలాంటి రంగుల్లోనే ప్రతిమలు దొరికాయి. 1000 ఏళ్ల క్రితం నాటి ప్రజలు మమ్మీల పైన డెకరేషన్ కోసం ఉపయోగించేవారు. 1000 ఏళ్ల క్రితం ప్రజలు ఏలియన్స్ని పోలిన ప్రతిమలు ఎలా వేశారు అన్నది శాస్త్రవేత్తలకు ఆశ్చర్యం కలిగించే విషయం. ఈ మమ్మీలన్నీ దాదాపు 1000 సంవత్సరాల క్రితం నాటివి. ఇందులో 3 మమ్మీల్ని చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే వాటిని చూస్తే ఇటీవలే వాటిని పూడ్చిపెట్టారన్నంత సజీవంగా ఉన్నాయి. అసలు ఇవి ఎవరి మమ్మీలు, అవి ఏలియన్స్ని ఎందుకు పోలి ఉన్నాయి అన్నది అంతు చిక్కని విషయం. ఇప్పటి వరకు దీనికి సంబంధించి ఎలాంటి సమాచారం తెలుసుకోలేకపోయారు. మనం ఒక స్థలం కొనాలన్నా, అమ్మాలనుకున్నా ఆ స్థలానికి సంబంధించిన కాగితాలను చాలా జాగ్రత్తగా పరిశీలిస్తాం. ఆ కాగితాలు ప్రభుత్వం దగ్గర రికార్డ్ అయి ఉంటాయి. ఈ డాక్యుమెంట్లు స్థలం అమ్మేవారి దగ్గర, కొనేవారి దగ్గర కూడా ఉంటాయి. ఇప్పుడైతే ఈ డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఇలాంటి డాక్యుమెంట్లు లేని కాలంలో ఏం చేసేవారు, ఎలా లావాదేవీలు నిర్వహించేవారు,
ఆర్కియాలజిస్టుల సుదీర్ఘ వెతుకులాటలో చాలా పురాతనమైన ఒక నాణెం దొరికింది. ఈ నాణెం మీద 3-4 ముఖ చిత్రాలు కూడా ఉన్నాయి. ఆర్కియాలజిస్టుల పరిశోధనలో తేలిందేంటంటే ఈ నాణెం సాధారణ నాణెం కాదని, స్థలం కొనుగోలు లావాదేవీలకు సంబంధించిన నాణెమని తేలింది. ఇదొక రిజిస్ట్రేషన్కి సంబంధించిన డాక్యుమెంట్ అని తేలింది. ఈ నాణాన్ని కోడూరు అని పిలిచేవారు. ఇప్పుడైతే చాలా చిన్న భూభాగం కూడా కొనటం అమ్మడం జరుగుతోంది. కానీ 1000 సంవత్సరాల క్రితం మాత్రం చాలా పెద్ద పెద్ద స్థలాల అమ్మకాలు విక్రయాలు జరుగుతూ ఉండేవి. చెప్పాలంటే గ్రామాలకు గ్రామాలే విక్రయం లేదా కొనుగోలు జరిగేది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జర్మనీ ఒక శక్తివంతమైన దేశంగా ఎదగాలనుకుంది. ప్రపంచ దేశాలన్నింటినీ తమ అధీనంలోకి తెచ్చుకోవాలనుకుంది. నాటి సాంకేతిక నిపుణులు హిట్లర్కి ఒక యంత్రాన్ని తయారు చేసి ఇచ్చారు. ఈ యంత్రం ద్వారా హిట్లర్ దూర తీరాల్లో ఉండే సైనికులతో మాట్లాడే అవకాశం ఉండేది. ప్రపంచంలో ఇతరులెవరూ వారి ఆచూకీ కనుక్కోలేరు. హిట్లర్ ఈ మెషిన్ అందుకే తయారు చేయించాడు. తనకి తన సైనికులకి మధ్య జరిగే సంభాషణ ఎవరికీ తెలియకుండా ఉండేలా ఈ మెషిన్ తయారు చేయించాడు. ప్రపంచానికి హిట్లర్ దగ్గర ఒక ప్రత్యేకమైన మెషిన్ ఉందనే విషయం తెలుసు. కానీ అది ఎట్లా పనిచేస్తుందనే విషయం మాత్రం ఎవరికీ తెలియదు. ఇక తన సామ్రాజ్యం కూలిపోతుందని అర్థమయ్యాక హిట్లర్ ఆ మెషిన్ని సముద్రంలోకి తీసుకెళ్లి చాలా దూరంగా విసిరేయించాడు. 2016లో శాస్త్రవేత్తల అన్వేషణలో హిట్లర్ విసిరేసిన ఆ మెషిన్ లభించింది. ఆ ప్రత్యేక మెషిన్ పేరు ఎనిగ్మా. ఇలాంటి ఎనిగ్మా మెషిన్స్ని చాలా దేశాలు తయారు చేసుకున్నాయి. ఇప్పుడంటే చాలామంది ఈ మెషిన్స్ని తయారు చేసుకుంటున్నారు. కానీ రెండో ప్రపంచ యుద్ధం నాటికి మాత్రం హిట్లర్ తయారు చేసిన ఈ వీడియోలో కనిపిస్తున్న ఎనిగ్మా యంత్రమే మొదటిది. హిట్లర్ తయారు చేసిన ఈ యంత్రాన్ని శాస్త్రవేత్తలు ఇన్ని సంవత్సరాల తర్వాత వెలికి తీయడమే కాదు, అందులోని డేటాను కూడా రికవరీ చేశారు. కొన్ని సంవత్సరాల క్రితం ఇటలీలోని ఆర్కియాలజిస్టులు ఇటలీలో కందకాల్లో తవ్వకాలు జరిపారు. ఆ తవ్వకాల్లో టింబక్తో తయారు చేసిన ఈ చెక్క ముక్కలు వారికి దొరికాయి. ఇంత పెద్ద కందకాలు ఎందుకు తవ్వారో ఎవరికీ అర్థం కాలేదు. పైగా అందులో ఈ కలప ముక్కల్ని ఈ విధంగా ఎందుకు భద్రపరిచారో కూడా తెలియలేదు. అనేక సంవత్సరాల పరిశోధన తర్వాత ఆర్కియాలజిస్టులకు తెలిసిందేంటి అంటే ఆనాటి ప్రజలు వీటిలో నీళ్ల నిల్వ చేసుకునేవారు. కానీ మరో సందేహం ఏంటంటే ఇక్కడ నీళ్లు నిల్వ చేసుకునే పైపు వ్యవస్థ ఉండాలి కదా. ఆ నీళ్లను వాడుకోవడానికి కూడా వాటిని పైకి రప్పించడానికి ఏదో ఒక వ్యవస్థ ఏర్పాటు ఉండాలి. కానీ అక్కడ అలాంటిదేమీ కనిపించలేదు. కానీ ఈ కందకాలను ఉపయోగించి నాటి ప్రజలు ఇతర ప్రపంచంలోని ఇతర ప్రజలతో మాట్లాడేవారని ఆర్కియాలజిస్టుల ఊహాగానం. ఒక విధంగా ఇది మరో ప్రపంచానికి స్వాగత ద్వారం అంటారు. ఈ కందకంలో ఆర్కియాలజిస్టులకు నీళ్లతో పాటు ఆ నీళ్లలో ఒక వింత ఆకారం కూడా కనిపించింది. ఇప్పటి వరకు నీళ్లలో ఇలాంటి ఆకారం ఎప్పుడూ కనిపించలేదు. ఆనాటి ప్రజలు కందకాల్లో నీళ్లు నింపి ఆ నీళ్ల ద్వారా భగవంతుడితో మాట్లాడేందుకు ప్రయత్నించడమో లేక ప్రపంచంలోని ఇతరులతో మాట్లాడేందుకు ప్రయత్నించడమో చేసేవారు. దాదాపు 3500 సంవత్సరాల క్రితం ఈ కందకం తయారు చేసి ఉంటారని అంచనా. ఈ గుంత 40 అడుగుల లోతు, 23 అడుగుల వెడల్పు ఉంది. ఈ గుంత చుట్టూ భయంకరమైన ఆకారంలో చెక్కిన కొన్ని విగ్రహాలు కూడా కనిపించాయి. ఇంతవరకు ఇలాంటి విగ్రహాలు ఎప్పుడూ చూడలేదు. అన్వేషణ ప్రపంచం ఎంత చిత్రంగా ఉంటుందో అర్థమైందిగా. ఈ అన్వేషణలో ఎలాంటి వింత వింత విషయాలు బయటపడతాయో చూశారుగా. అందుకే అన్ని రంగాల్లో కూడా ఈ అన్వేషణ పర్వం కొనసాగుతూనే ఉంటుంది, కొనసాగాలి కూడా. ఇది ఒక నిరంతర ప్రక్రియ. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.